బంగ్లాదేశ్ చేసిన అతిపెద్ద పొరపాటు అంటే భారత్తో శత్రుత్వం. సో ఈ దెబ్బ మీద దెబ్బ ఎలా తగులుతుంది అంటే వాళ్ళు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. సో ఇవాళ వార్త ఏమిటి అంటే చూడండి, రష్యా వైపు నుంచి ఒక అల్టిమేటం, అంటే బంగ్లాదేశ్ ఇవ్వాల్సిన 630 మిలియన్ అమెరికన్ డాలర్స్ 3 రోజుల్లోగా తిరిగి ఇవ్వాలి. సెప్టెంబర్ 15 డెడ్లైన్ అండి. సో వీళ్ళు ఈ అప్పుని రష్యాకు తిరిగి ఇవ్వాలి. ఇవ్వకపోతే రష్యా ఏం చెయ్యాలో బాగా తెలుసు, ఆ పనే చెయ్యబోతుంది అని చెప్పి మీకు వార్తలు. సో రష్యాతో పెట్టుకోవడము ఎంత ప్రమాదమో మనం రెగ్యులర్ బేసిస్లో చూస్తున్నాము. బంగ్లాదేశ్ లాంటి ఒక చిన్న దేశము మీకు అంత పెద్ద దిగ్గజ దేశముతో ఇలాగ గొడవలు పడడం అనేది వీళ్లకు మంచిది కాదు. సో మరి ఇందులో ఇండియా యొక్క రోల్ ఏమిటండి అంటే, భారత్ ఇవాళ బంగ్లాదేశ్ చుట్టూ ఒక చక్ర వ్యూహాన్ని పన్నుతుంది అని చెప్పి మనం అనుకోవాలండి. అంటే మన జియోపాలిటిక్స్ ఎలా ఉంటుంది అంటే, మనము శత్రు దేశానికి ఒక లాంగ్ రోప్ ఇస్తాం, వాళ్లకు ఎన్నో అవకాశాలు ఇస్తాం వాళ్ళు సరిదిద్దుకోవడానికి. కానీ ఇదంతా కూడా గమనించకుండా భారత్ చూసి చూడన్నట్టు విడిచిపెట్టేస్తుంది, ఏం ఉందిలేని అనుకొని పదే పదే భారత్ను రెచ్చగొట్టడం. అంటే మీకు ప్రతి ఒక్క రంగంలో కూడా ఏముందిలే, అమెరికా ఉంది, మాకు పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది అని వీళ్లను చూసుకొని వీళ్ళు మనతో శత్రుత్వాన్ని పెంచుకోవడము ఎంత ఒక కాస్ట్లీ మిస్టేక్ అనేది ఇవాళ బంగ్లాదేశ్ ప్రత్యక్షంగా చూస్తుంది. ఇప్పుడు రూపూర్ పవర్ ప్లాంట్ అని అంటారండి. ఈ రూపూర్ పవర్ ప్లాంట్ అనేది షేక్ హసీనా తన జీవితంలో సాధించాలి అనుకున్న ఒక అద్భుతం. ఆవిడ 30 ఏళ్ల మీకు ప్లానింగ్. ఇప్పుడు 30 ఏళ్ళు అన్నప్పుడు చూడండి, మీకు ఈ మహమ్మద్ యూనిస్ ఉన్నారు చూసారా, ఈయనను ఇవాళ వాళ్ళు ఎలా చూస్తున్నారు, అమెరికా యొక్క ఏజెంట్ లాగా చూస్తున్నారు. ఎందుకు? క్లింటన్ ఫౌండేషన్లో చాలా కీలకమైన వ్యక్తి ఈయన. దాంతో ఈయనేంటి, యాంటీ ఇండియా, ప్రో అమెరికా. సో మీకు బంగ్లాదేశ్లో ఉండే జైళ్లలో ఉండే తీవ్రవాదులు వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టి, ఇప్పుడు రహమానీ అంటారు, ఈ రహమానీని విడిచిపెట్టడం. ఇతనేంటి, అల్ ఖైదా తీవ్రవాది. ఇతనేం మాట్లాడుతున్నాడు, భారత్కు వ్యతిరేకంగా మనము యుద్ధము చెయ్యాలి, కాశ్మీర్ మనదే, ఖాళిస్తాన్ అనబడే విడి దేశాన్ని సాధించాలి, దీనికి పాకిస్తాన్ అమెరికా మాకు సపోర్టుగా నిలబడాలి. జైలులో శిక్ష అనుభవిస్తున్న తీవ్రవాది, అతన్ని మీరు విడుదల చేసి బయటికి వచ్చిన క్షణము అతను మాట్లాడుతున్న మాటలు ఇది. అంటే బంగ్లాదేశ్ ఎంత డేంజరస్గా ఉందో చూడండి. అలాంటిది భారత్ ఇవాళ ఏం చేసింది, ఏమండి మీకు రూపూర్ న్యూక్లియర్ ప్లాంట్ అని అన్నారు కదా, షేక్ హసీనా గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మా దేశంలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండకూడదండి, ట్రాన్స్మిషన్ లైన్స్ కావాలి, మా ప్రజలు ఎప్పుడూ కూడా అంధకారంలో ఉండకూడదు, డార్క్నెస్ అనేది మాకు అక్కర్లేదు, మేము కూడా మీలాగే ఎదగాలి అంటే భారత్ను ఒక రోల్ మోడల్గా పెట్టుకొని వాళ్ళు బంగ్లాదేశ్ను తీర్చిదిద్దాలని అనుకున్నారు. ఎవరు? షేక్ హసీనా. సో ఇవాళ సడన్గా ఆవిడని వీళ్ళు ఏం చేశారు, పాలన నుంచి తీసివేశారు, తరిమివేశారు. ఆవిడ భారత్లో వచ్చి కూర్చొని ఉన్నారు. అంటే భారత్కు వ్యతిరేకమైన ఒక ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉంది. సో ఈ మహమ్మద్ యూనిస్ అమెరికా ఏం చెప్తే అమెరికా అపాయింట్ చేసిన ఒక ఏజెంట్. ఈయన భారత్ను ఎదిరించడం కాదు, రష్యాకు కూడా ఏం చెప్తున్నాడు. సో మీరు అంటున్నారు కదా 630 మిలియన్ అమెరికన్ డాలర్స్, ఇదంతా షేక్ హసీనా టైంలో జరిగిన వ్యవహారము. సో మీ ఇంతంత పెద్ద ప్రాజెక్టులు మేము భరించలేము. మళ్ళీ ఏమంటున్నారు, 2027 మార్చి నుంచి రీపేమెంట్. అంటే ఈ ప్రాజెక్టు 13,000 కోట్ల రూపాయలండి. దీనికి సంబంధించిన ఫండింగ్ రష్యా వాళ్ళే ఇస్తారు. ఎందుకు ఇస్తారు? భారత్ గ్యారంటీగా నిలబడుతుంది, మన మిత్రదేశము, వాళ్లకు ఇలాంటి ఒక న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుంది, వాళ్ళు ట్రాన్స్మిషన్ లైన్స్ వేసుకోగలిగితే యావత్ బంగ్లాదేశ్లో ఎలక్ట్రిసిటీ బాగుంటుంది. ఇలా మంచి అనేది ఆలోచించాం. మాల్దీవ్స్ విషయంలో, నేపాల్ విషయంలో, శ్రీలంక ఇలాంటి దేశాలు, ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ విషయంలో కూడా మనము కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఫ్లడ్స్లో వరదల్లో ఇరుక్కుపోయినప్పుడు ఇమీడియట్ సహాయం ముందు భారత్ నుంచే కదా వెళ్ళింది. వాళ్ళు భూకంపంలో ఇరుక్కుపోయినప్పుడు మన వైపు నుంచి మన సోషల్ యాక్టివిస్టులే కదండి వెళ్ళారు. ఇదంతా వాళ్ళకి పట్టదు. కానీ ఇవాళ మనం ఏం చెప్పాము, వాళ్లకు కూడా ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది మీరు నిర్మించి ఇవ్వండి, మేము గ్యారంటీగా ఉంటాము,
మీకు 2027 నుంచి వాళ్ళు పేమెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి రష్యా వాళ్ళు 25 ఇన్స్టాల్మెంట్స్లో బంగ్లాదేశ్కి పేమెంట్ చేశారు. అక్కడ వర్క్ జరగాలి కదా, జరగడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి రష్యా వాళ్ళు ఇంతంత డబ్బు ఇంతంత అప్పు ఇచ్చారు. ఇవ్వడంతో 2027 నుంచి బంగ్లాదేశ్ రీపేమెంట్ చెయ్యాలి. మేము చెయ్యలేమండి, మా దగ్గర డబ్బులు లేవు, కాబట్టి రీపేమెంట్ షెడ్యూల్ని 2029 మార్చికి మీరు మార్చండి. ఇది బంగ్లాదేశ్ పెట్టిన కోరిక కాదు, మేము ఇవ్వలేమండి, మీరేం చేస్తారు, ఇది వాళ్ళ ప్రశ్న. దాంతో రష్యా ఏం చెప్పింది అంటే ఈ ప్రాజెక్ట్ను ఇక్కడితో ఆపేస్తాము, మీరు 3 రోజుల్లోగా 630 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఇమీడియట్గా తిరిగి ఇవ్వండి. ఇవ్వకపోతే ప్రాజెక్ట్ ఆగిపోవడం కాదు, రష్యా తలుచుకుంటే బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎలా ఉంటాయి మీరు ఊహించగలరా? చాలా పెద్ద వార్నింగ్ కూడా వాళ్ళు ఇచ్చారు. అంటే ఇందులో భారత్ యొక్క రోల్ ఏమిటని మీరు అడగొచ్చు. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చూసారా, ఈ నిర్మాణంలో భారత్కు సంబంధించిన ఎన్నో సంస్థలు, ముఖ్యంగా పాహర్పూర్ని అంటారు. అంటే పాహర్పూర్ అన్నప్పుడు ఏంటండి, మీకు ఈ కూలింగ్ టవర్స్ను నిర్మించే పెద్ద దిగ్గజ సంస్థ. అంటే మీకు న్యూక్లియర్ ప్లాంట్స్ అన్నప్పుడు అక్కడ మీకు కూలింగ్ టవర్స్ ఉంటాయండి, ఎందుకంటే విపరీతమైన రేడియేషన్ కదా, ఆ రేడియేషన్ని తగ్గించడానికి పాహర్పూర్ అనేది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీస్. సో వాళ్ళు డైరెక్ట్గా బంగ్లాదేశ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలాగే లాజిస్టిక్స్, సప్లై చైన్, ఇదంతా కూడా ఇండియా దగ్గర ఉండి, అంటే మన పర్యవేక్షణలో బంగ్లాదేశ్కి ఇలాంటి ఒక న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ అనేది మనము నిర్మిస్తున్నాం. భారత్ ఉంది కదా అని చెప్పి, లేకపోతే రష్యా లాంటి అంత పెద్ద దేశము, రోసటామ్ అంటాం, రోసటామ్ అంటే ప్రపంచంలో నంబర్ 1 న్యూక్లియర్ కంపెనీ, వాళ్ళ వర్కర్స్, వాళ్ళ శాస్త్రవేత్తలు బంగ్లాదేశ్ లాంటి ఒక చిన్న దేశము, పేద దేశము ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళు ఎందుకండి నిర్మిస్తారు? జస్ట్ బికాస్ ఆఫ్ ఇండియాస్ ఫ్రెండ్షిప్. ఇండియా ఉంది, షేక్ హసీనా గారు ఉన్నారు, ఆవిడ మోదీ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టారు, ఈయన ఓకే అన్నారు, అలాగే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఇదంతా తెలుసుకోకుండా, అంటే నీకు ఎటువంటి పొలిటికల్ పార్టీ లేదు, పాలిటిక్స్లో నీకు ఎటువంటి అనుభవం లేదు, సడన్గా అమెరికా వాడు నువ్వు అక్కడ కూర్చో బంగ్లాదేశ్ను పరిపాలించు అంటే ఈయన వచ్చి కూర్చొని బాబాయ్ నా దేశానికి ఇన్ని అప్పులా, ప్రతి ఒక్క దేశానికి అప్పు ఉంటుందండి, కానీ మీకు అక్కడ పాలన అన్నప్పుడు దేశం యొక్క ఎదుగుదల మీరు చూస్తారు. ఆ ఎదుగుదల అనే దాన్ని పట్టించుకోకుండా అమెరికా వాడు ఏం చెప్తే అదే నేను వింటాను, రేపు పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్, వాళ్ళ వద్దేనే ఆయుధాలు కొంటాను, చైనా వాళ్ళ దగ్గర మళ్ళీ అప్పులు అడుగుతాను, అంటే సిమిలర్ టు పాకిస్తాన్, అందుకే సెకండ్ పాకిస్తాన్ అంటాను. ఇదే పనిలో ఉన్నప్పుడు నువ్వు భారతదేశాన్ని శత్రువుగా అన్నప్పుడు మన జియో పాలిటిక్స్ ఎలాగా మెల్లమెల్లగా చాప కింద నీరులాగా ఒక అస్త్రము తరువాత ఒక అస్త్రము అనేది ఇండియా యొక్క మోడల్. అలాంటిది ఇవాళ మనం ఏంటి, రష్యాకు సింపుల్గా చెప్పాం, బంగ్లాదేశ్ విషయంలో మీరు ఏం చెయ్యాలో మీరు చెయ్యండి. రష్యా వాళ్ళు సెప్టెంబర్ 15 లోపల ఈ డబ్బు నువ్వు కట్టే తీరాలి అన్నారు. మరి దీనిని, ఇంత అప్పుని బంగ్లాదేశ్ కట్టగలదా? వాళ్లకు వేరే ఏవైనా మార్గము ఉందా? ఒక్క భారత్తో శత్రుత్వం పెంచుకుంటే ఆ దెబ్బ ఎలా తగులుతుందో బంగ్లాదేశ్ వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు. మరి బంగ్లాదేశ్ పరిస్థితి, భవిష్యత్తు ఎలా ఉంటుంది ఊహించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.